అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అనేక రకాలైన కుంభకోణాల్లో ఒకటి లడ్డూ తయారీ. ఇది అధికార పార్టీగా చంద్రబాబు గారు లేకపోతే పార్టీ వాళ్ళు చెప్పేది కాదు. సిట్టు ఏర్పాటు చేస్తే సిట్టు పరిశీలనలో బహిరంగతమైన విషయాలనే మాట్లాడేది. తప్పు చేసిన వాడే దొంగ దొంగ అనే ఇదిగా ఎవరైతే తప్పు చేశాడో తప్పు చేసిన వాడే దొంగ అనే సామెతగా వాళ్లే ముందు ఎదుటివాడి మీద బురద రాస్తానికి గతంలో అనేకమైనవి చేశారు. దాంట్లో దీన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు లడ్డూ తయారీ గత 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన కంపెనీలు కనీసం ఎక్కడా కూడా 1 లీటర్ పాలు కొనుగోలు చేసి ఆ పాల నుంచి మరి తీసిన వెన్న ద్వారా నెయ్యి తయారు చేసే విధానం అనేదే కాకుండా పామాయిలు, కెమికలు, సువాసన కోసం కొన్ని లిక్విడ్ని వాడి వాటి ద్వారా టన్నుల కొద్దీ నెయ్యిని సరఫరా చేసి దాని నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చి తిరుపతిని అన్ని రకాలుగా బస్టు పట్టేస్తానికి మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ బ్యాచ్ ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్క హిందూ మతాన్ని దెబ్బకొట్టాలి, రెండో పక్క ప్రాచుర్యంలో ఉన్నదాన్ని దెబ్బకొడుతూ ఆదాయ వనరులను కూడా చూసుకోవాలనే ఇదితో మరి కల్తీ లడ్డూలు కొన్ని లక్షల కోట్ల లడ్డూల్ని ప్రజల మనోభావాలను దెబ్బతినేటట్టుగా తయారు చేస్తామనే జరిగింది. ఇది మీదేదో కావాలని గత ప్రభుత్వం మీద బురదలతోని మాట్లాడే మాట మనం మాట్లాడేది కాదు. మరి సిట్టులో బహిరంగంగా మరి వాళ్ళు కోరుకున్న ప్రకారమే మరి వాళ్ళు ఈ రోజున ఆ రోజు భలేబాబా డైరీలు కానివ్వండి, లేకపోతే సుబ్బారెడ్డి గారి పిఏ కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది కావాలని పెద్ద ఎత్తున ఆ దేవాలయాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసి ఈ రకంగా అదే కాకుండా కొన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని 100 కోట్ల రూపాయల డబ్బుల్ని వాళ్ళు బొక్కేస్తామనే జరిగింది. అదే కాదు, తిరుపతి అనే పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీయాలని ఒక సామాన్యమైన రోజువారీ కూలి డబ్బులు లెక్కేసే దాంట్లో తన తప్పు జరిగితే ఆ తప్పును బహిరంగతం చేయకుండా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించేటట్టుగా అదే ఉందో 4 కాగితాలు ఇస్తే దీనికి పెద్ద తతంగమా అన్నాడు. 4 కాగితాలు తీసిన వాడు 40 కోట్లు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా భూమి రాశాడు? 100 కోట్ల రూపాయల ఆస్తిని తిరిగి మీరు ఎలా అతని దగ్గర నుంచి కాజేయగలిగారు? ఈ రకంగా రకరకాలుగా దాన్ని చిన్నాభిన్నం చేసే స్థితిలోనే మరి గత ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి అండకో వాళ్ళ యొక్క మంత్రివర్గం కానీ వాళ్ళు కానీ ఒక ఎత్తుగడతో తిరుపతిని దెబ్బతీయాలి అనే దాని మీద ఒక లడ్డూ తయారే కాదు, ఒక డబ్బులు దొంగిలిస్తమే కాదు, ఇంకా అనేకమైన మోసాలు మరి అక్కడ పెద్ద ఎత్తున ఆ టికెట్లు అమ్మే విధానం కానివ్వండి, ఆ రోజు భక్తులను కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిని మరి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పండగలాగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం వెళ్తాం. ఇదంతా చూసి వారవలేక ఒక పక్కన వాళ్ళ మీద విచారణ జరుగుతుంటే ఆ విచారణ జరుగుతూ ఉండగానే చంద్రబాబు గారు ఎత్తుగడతో చేస్తున్నాడు, కావాలని మా మీద బురదలుతున్నారు. మేము వాడెవడో అంటాడు, ఒక మంత్రి, పనికిమాలిన మంత్రి పేరు నాని, మీరు కల్తీ నెయ్యితో మీరు లడ్డూలు తింటే మీరు ఇంటికి వెళ్ళి చక్కగా తలస్నానం చేయండి, తలస్నానం చేసి భగవంతుని తలుచుకోండి, మళ్ళీ తెల్లారి గుడికి వెళ్ళండి, మీరు తిన్న పాపాలన్నీ పోతాయని వ్యంగ్యంగా మాట్లాడే మంత్రి ఒక మంత్రిగా చేసి
ఆ పేరు నాని అనేవాడు ఎంత దిక్కుమాలతనంగా మాట్లాడుతున్నాడంటే అసలు ప్రజానీకాన్ని ఓ మనుషుల్లాగా కాదు. నువ్వు ఏ విషయాన్ని తీసుకున్నా దాన్ని ఏదో రకమైన వక్ర భాషతో మాట్లాడతాం, వక్ర భాషతో ఇది చేస్తాం అనేది ఆనవాయితీగా మారింది. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక సరైన తీర్పు, నువ్వేమి చేసావో నువ్వు చెప్పకుండా, నువ్వు చేసిన తప్పులేంటో నీకు చెప్పకుండా ప్రజలు ఓటు ద్వారా నీకు తెలియపరిచారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ రోజుకైనా సరే 11 మంది వెళ్ళి అసెంబ్లీలో జరుగుతున్న తప్పులేమిటి, జరగాల్సిందేంటి, మీరు చేయవలసిన గురించి ఏమైనా మాట్లాడదలితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. ఈ రోజుకి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంటికాడ కూర్చుని జీతభత్యాలు తీసుకుంటా ఏదో రకమైన తప్పుడు ప్రచారాన్ని ఎవరు పరిచారో, బాబాయిని గొడ్డలు వేట వేసి అది చంద్రన్న ఇది అనేది పెట్టింది ఎవరో, గులకరాయి కేసులు తిరిగి చంద్రబాబు గారి మీద తీసుకొచ్చారు కావాలని ఎత్తుగాడని, కోడి కత్తి కేసులు తీసుకొచ్చి చంద్రబాబు గారికి తగిలిచ్చారు. ఈరోజు విచారణలో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే మరి అవన్నీ కూడా తిప్పి తప్పుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఎవడైతే తప్పు చేశాడో, ఎవడో అతిథుడు కాదు, తప్పు చేసిన వాడి ప్రతివాడికి కూడా శిక్ష అనేది తప్పనిసరిగా పడుద్ది. అది ఏ రకమైన తప్పు చేస్తే, ఎంత పరిణితితో చేస్తే, ఎవరి పాత్ర ఎంత ఉంటే దానిలో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వాళ్ళు సరిపోయిన గుణపాఠం చెబుతారని తెలియజేస్తున్నాం.